నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. కటకర్తికి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో పథకాల రద్దుపై రణం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్, పెట్టుబడి సాయం ఏమాయే, ఏమిటి మోసం, 9 లోపే వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి, హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి, ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూదనాచారి, కార్యదక్షత చూపాల్సిన సమయం ఇది పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం కడియం శ్రీహరి, అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు జగదీష్ రెడ్డి. నేను హరీష్ రావు ఏమనలేదా? మెయిన్ హరీష్ రావు ఇది రణం. తెలంగాణలో జరిగిన చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ రావు. రే నా అంటూ ఏంటంటే, ఎందుకు 3 నెలలు టైం ఇచ్చారు కదా, లోక్సభ ఎన్నికలు ఉన్నాయని అప్పుడే రణం పెట్టేశారు. ఏం పథకాలు రద్దు చేశారని, ఏం పథకాలు ఇవ్వలేదని. ఇప్పుడు వాళ్ళదైన పథకం, వాళ్ళదైన పరిపాలన, వాళ్ళది ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దరఖాస్తు తీసుకున్నారు ఆల్రెడీ. ఇవాళతో దరఖాస్తులు కూడా అయిపోతున్నాయి. సో రేషన్ కార్డులు ఇవ్వలేదు 9 సంవత్సరాల పాపం. రేషన్ కార్డు ఉండే పథకాలన్నీ అందరికీ అందటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ రేషన్ కార్డు కూడా ఇచ్చే ప్రక్రియ మొదలైపోయింది. ఎందుకు అంత తొందర? ఒకవేళ పథకం బాగలేకపోతే, వాళ్ళ ప్రభుత్వ పాలన బాగలేకపోతే ప్రజలు తిరగబడితే ఆటోమేటిక్గా నీ నాయకత్వంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనపడుతుంది. స్టార్ట్ చేసిన పథకాలు ఆపేస్తున్నారని వీళ్ళ బాధ అనమాట. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లబ్ధిదారుల పక్షాన సర్కారుపై ఒత్తిడి. వీళ్ళ కళను వాళ్ళు ఎందుకు అంటారు? వాళ్ళ కళలు వాళ్ళు అంటుకుంటారు. వాళ్ళ పథకాలు వాళ్ళకు, గ్యారెంటీలు వాళ్ళకు. అంటే వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏ ప్రజలు చెప్పారో అవి నెరవేరుస్తారు. వాటి మీద అడగాలి. కానీ నేను చెప్పిన నువ్వు ఎందుకు చేయలేదు అంటే అట్లా అడ్డదిడ్డంగా 10 హామీలు ఇచ్చేసి అది మీరు పూర్తి చేయండి అంటే అంతే కదా. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మరి ఏదో అందరూ వరుసగా అందరూ ఇదంతా కూడా ఇప్పుడు మీరే పార్లమెంటరీ సమీక్ష సమావేశం అన్నారు కదా. అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం జనాన్ని సిద్ధం చేయడం కోసం బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పడం కోసం అంతే. ఇక్కడ బీభత్సం వార్త మనం చూస్తున్నాం. భయం స్టార్ట్ అయింది. సోనియా గాంధీ గారు ఖమ్మం వస్తున్నారు తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద భయం. వాళ్ళకేమో అభ్యర్థుల ద్వారా వస్తున్నారు, ఇక్కడేమో పెద్ద పెద్ద నాయకులు వచ్చి పోటీ. నల్గొండ తర్వాత ఖమ్మము, నల్గొండ తర్వాత మహబాదు, భువనగిరి, తర్వాత నల్గొండ మీరు చెప్పినట్టు, తర్వాత ఈ మన చేయాలంటే రంజిత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు పోటీ చేయడానికి. ఇప్పుడున్న పరిస్థితులు గెలుస్తున్నా లేదా అని. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ చూద్దాం అంటున్నారంట. ఉమ్మడి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు హైవేపై బీభత్సం, బైక్ పాదచారులు ఢీకొట్టిన డీసీ వ్యాన్, 3 పిల్లలు సహా 5 దుర్మరణం. పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. నిజంగా బాధాకరమైన వార్త కార్తీ. ఇది చూసారా, చిన్నపిల్లలు ఉన్నారు. కానీ ఇది యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం నిజంగానే ఉందనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు. ఒకటి వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళ చిన్న జీవితాలు, అంత ఫైన్ కట్టగలిగిన జీవితాలు అవి. కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు. జరిగింది కాబట్టి మనం బాధపడుతున్నాం. నిజంగా విచారించదగ్గ విషయం. అతను పనిష్ చేయాల్సిందే కూడా. అంటే తాగిన మత్తులో చేస్తే ఇట్స్ పనిష్ఫుల్ చేయాలి. అది కుట్ర కోణం ఉంటే దాన్ని కూడా పనిష్ చేయాలి. కానీ ప్రతిదాన్ని ఒకే ఘటన కడతాం అనేది చూడద్దు. కేసు టు కేసు చూడాలి. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా. జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం. విద్యార్థుల ఉపాహార పథకానికి కేంద్రం యోచన. ఏటా 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతులకు విజయవంతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంది ఇది? అంటే మరో పథకం అంటే జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కలగంటని పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అలా ఆయన దేశం మొత్తం పోటీ చేయమనండి. తర్వాత సంగతి దేశవ్యాప్త పథకాల తర్వాత అంటే జాతీయ స్థాయి పథకం ఇది. జాతీయ పార్టీ ప్రజలను భ్రమల్లో ఉంచాలి. దానికోసం సరే ఈ అల్పాహారం పెట్టేవాళ్ళు మన ఎన్నికల ముందు ఎందుకు పెట్టారు? తెలంగాణ అంతా అల్పాహారం జరగలేదు. అన్ని స్కూల్స్ లో జరిగినాయా? నేను మిమ్మల్ని స్కూల్ కాడి పంపిస్తే అక్కడ జరగట్లేదు, ఇంకో స్కూల్ కాడి జరుగుతుందని పోయారు. ఏదో కొన్ని స్కూల్ తీసుకుని ఆ స్కూల్స్ లో మోడల్ గా పెట్టారు తప్ప అన్ని స్కూల్స్ కాడ జరగలేదు కదా. తెలంగాణలో నడి చోట జరగలేదు కానీ దేశవ్యాప్తం పెడతారట అన్నాం. వెలుగు చూద్దాం కట్ట కార్తీక్. వెలుగులో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేస్తాం రేవంత్ రెడ్డి. డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చినట్టుగా కూడా మనకి వార్త కనిపిస్తోంది. నిజంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చాలా వేగవంతంగా జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ ఇవ్వాలి. జాబ్స్ కోసం యువత గత ప్రభుత్వం సమయంలో ఎంత ఆందోళన, అది కూడా వీరంత ఫాస్ట్గా జరగాలి. ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోతుంది. వయో పరిమితి అయిపోయిన తర్వాత ఉద్యోగాలలో అప్లై చేసుకోవడానికి ఉండదు కాబట్టి వయసు జీవితం అన్నీ అయిపోతున్నాయి కాబట్టి వీరంత ఫాస్ట్గా జరగాలి. ఇప్పటికే చాలా లేటు. హెచ్చరిక ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పిన మాట 1,50,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పారు. సో అది చెప్పి 5 సంవత్సరాల పరిపాలన గడిచిపోయింది. ఎన్నికల టైంలో నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇచ్చిన నోటిఫికేషన్లు అనేవి అంటే పేపర్ లీకులు, గందరగోళాలు, పేపర్లు రద్దు, ఇదేగా జరిగిందంతా. ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంటంటే స్వామి, అది జీవితాలండి పాపం, పిల్లగాల జీవితాలు అవి.
మీ దగ్గర ఇప్పుడు టీఎస్పీసీలో అంత గందరగోళం జరుగుతున్నా, అన్ని లీకేజీలు చేస్తున్నా, అసలు ఏది పర్యవేక్షణ లేదా? మీరు ఒక్కసారి చిక్కడిపల్లి పోయి ఒక్కొక్క విద్యార్థిని గడించండి, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గాథ ఉంటుంది, ఒక్కొక్క గాథ ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ కుటుంబం చాలా చిన్న స్థాయి కుటుంబాలు. అవును, ఏదో చదువుకుందాం వచ్చి ప్రిపేర్ అవుదాం, పార్ట్ టైంలు చేసుకుంటూ చదువుకుంటారు. కొన్ని బ్రెడ్ అమ్ముకో రత్నాలు అంటారు కదా, బ్రెడ్ అమ్మితే 500 రూపాయలు వస్తే వాటిని కూడా ఫుడ్కి పెట్టి చదువుకునే రోజులు పిల్లగాలు చాలా మంది ఉన్నారు మన కాడ. రత్తాన్ని అమ్ముకుని చదువుకునే పిల్లగాలు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాన్ని కదిలిస్తే అసలు ఏడుపు తక్కువ. మరి అలాంటి కుటుంబాలు ఆధారపడేటువంటి ఉద్యోగాల మీద టీఎస్పీసీ వాళ్ళు డబ్బులు దండుకోవటం అంటే, మోసపూరితం చేయటం అంటే ఎంత పాపం. ఈ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో నిజాయితీగా త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అది కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా పరీక్షలు నిర్వహించాలి, లోపాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా. ఇంకొక వార్త, తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్. చేవేళ్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య లొల్లి. పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడారంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్. కుర్చీలు విసురుకునే 2 వర్గాల నేతలు సర్ది చెప్పిన హరీష్ రావు. ఏది పంచాయతీ వీళ్ళది, ఇంకా ఓడవదైంది ఇంకా ఈ పంచాయతీ. ఆ పంచాయతీ సర్దుబాటు చేయడానికి పట్నం మంత్రి కూడా ఇచ్చారు, అదైనా సరే అది ఓడలేదు. ఏంది వాళ్ళలో ఎవరో ఒకడు ఉన్నాడు పక్క. డిఎస్సికి సర్కార్ పార్టీలు మార్చి అందరి నాయకులు ఒక చోట పెడితే కొట్టుకున్నట్టుంటారు. డిఎస్సికి సర్కారు కసరత్తు, 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ, గత నోటిఫికేషన్కి మరిన్ని పోస్టులు యాడ్. త్వరగా ఇవన్నీ త్వరగా అవ్వాలా. నిరుద్యోగులు చాలా వెయిట్ చేస్తున్నారు కదా కార్తీక్. మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం దేవాలే. కేటీఆర్ హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్. మీ చీటింగ్లకు లెక్కలేదు, లెక్కలని తేల్చి మిమ్మల్ని, లెక్కలన్నీ కూడా మొత్తం తేల్చి మిమ్మల్ని లోపలేయాలి. రేవంత్ బాగా పనిచేస్తున్నారు, హామీలన్నీ అమలు చేస్తున్నాం, ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెల్లడి. అది ఎమ్మెల్సీ కాళ్ళకి ఇప్పుడు బాగానే పోతారు ఆయన. ఇంకా ఇంకో కొన్ని రోజులు జగ్గారెడ్డి గారు మీడియా ముందు గట్టిగా వస్తారు చూడండి కావాలంటే. ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పడుతుంది కదా, అంతేనా? ఆల్రెడీ పడింది ఒకటి. రేవంత్ బాగా పనిచేస్తున్నారంటే అదే గట్టికి ఇస్తాడు, ఇంకా మామూలుగా ఉండదు ఇంకా జగ్గారెడ్డి గారు. నేను ఓడిపోయాను కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు బతికిపోయారు, నేను లోపల ఉంటే వాళ్ళ పని చెప్పేవాడు. అదే గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలు ఉన్నాయి కదా, ఫైల్ లేదు. ఒక 10 శాఖలు సౌకింది, రెవెన్యూ శాఖలో తగలబట్టే, తర్వాత నీటిపారుదల శాఖలో తగలబట్టే, జలభవన్లో అంట ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి, అక్కడ ఫైల్స్ తగలబడతా ఉన్నాయి. ఓవర్ స్పీడ్కు 5 బలి. ఇంతకుముందు మనం వార్త చూసాం. అది ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. ఇంకొకటి చూస్తున్నాం మనం ఇక్కడ, ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలని ఆఖరు. 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. అబ్బా, వారంలో 1 కోటి అప్లికేషన్లు వచ్చినాయి. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై. 2,500 పథకం ఉంది కదా దానికి. అంటే ఆ పథకం నెల డబ్బులు ఇస్తుంది కదా మరి. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వం పెట్టినా నేను డబ్బులు ఇచ్చే పథకాలకి స్వస్తి చెప్పాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ప్రతి 4 నెలలు ఏదైనా ఉపాధి కల్పన అవకాశాలు పెంచాలి తప్ప ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చే పథకాలు కరెక్ట్ కాదు. సరే, ఎన్నికల్లో హామీ ఇచ్చారు, వచ్చారు, అధికారులకు తప్పదు, కానీ ప్రజల్ని ఎన్నాళ్ళు భ్రమల్లో ఉంచుతారు. ఇప్పుడు అడుక్కునే వాడికి 10 రూపాయలు దానం చేయడం. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచన అదే విధంగా ఉందేమో కదా. అంటే ఒక పెద్ద ఆయన చరిత్రకారుడు ఒక మాట చెప్తారు, అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇస్తే దాత అంటారు, అడుక్కునేవాడికి ఉపాధి ఇస్తే కమ్యూనిస్ట్ అంటారు. ఒక కమ్యూనిస్టు స్టార్ట్ చెప్పినటువంటి మాట ఇది. అంటే నువ్వు ఎంతసేపటికి ఏం చేయాలి, ఉపాధిని పెంచాలి, అవకాశాలను పెంచాలి, సంపాదన పెంచాలి, అవకాశాలను సృష్టించాలి. అది పాలకుడు చేయాల్సిన. ఒక పార్టీ హామీ ఇస్తే అంతకంటే మెరుగ్గా ఇప్పుడు 2,500 ఇచ్చారు, రేపు 3,000 ఇంకోటి అంటాడు, 3,500 ఇంకోటి అంటాడు. ఇది రెండోది, ఈ 2,500 పథకం స్టాప్ చేసి దమ్ ఇంకెవరికి ఉండదు. ఊకోరు జనాలు. పెట్టేసామి అక్కడ 2,500 వస్తున్నాయి, 3,000 వస్తున్నాయి అని చెప్పి అటే ఓటేసే పరిస్థితి అంటే ఏమి పని చేయలేదుకునేటువంటి వికలాంగులు, అసలు ఒక ఏజ్ అయిపోయినటువంటి వృద్ధులు, వాళ్ళకి ఇస్తే ఓకే. లేదు, భర్త ఆధారం లేని వితంతువులు, సరే ఓకే కొంతవరకు. కానీ చేయగలిగినోడికి, చేయలేనోడికి, అవకాశం ఉన్నోడికి, అవకాశం లేనోడికి, డబ్బులు ఉన్నోడికి, డబ్బులు లేనోడికి, ఏంది పథకాలు? అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒకటి యాడ్ చేసేస్తారు అంతే. అంతే. ఇప్పుడు రేషన్ కార్డు గతంలో ఉన్న వాళ్ళని రేషన్ కార్డు తీపిచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా? వాడు పేదోడికి ఉన్నప్పుడు రేషన్ కార్డు తీసుకుంటాడు, తర్వాత వాడికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, డబ్బులు ఉన్నాడు తయారవుతాడు, అయినా రేషన్ కార్డు ఉంటుంది వాడికి. అంతేగా, తీస్తే నా రేషన్ కార్డు తీసారని చేస్తే మన విషయాలు గోల్ చేస్తాయి. అదే అట్లా జరుగుతుంటది. మల్లారెడ్డికి కూడా రైతు మండిపడేది మొన్నటి దాకా. అవును, అంతేగా, అది పరిస్థితి. సరే, ఓకే, థ్యాంక్ యూ కట్టగారు.